ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవమగల దేవుని మాట మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. ఎదుటి వ్యక్తులు ఎప్పుడైనా చెడును తలపెట్టి బాధలకు గురి చేసి కష్టాల పాలు చేసినప్పుడు మరలా వారితో మాట్లాడడానికి కానీ కలిసి వారితో సహవాసం చేయటానికి కానీ ఇష్టపడం. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు ఎదుటి వ్యక్తుల తప్పిదములను పొరపాట్లను క్షమించండి, అప్పుడు మీ తండ్రి మీ అపరాధములను క్షమిస్తాడని. కనుక ఎదుటివారి అపరాధములను తప్పిదములను క్షమించాలి, లేదంటే విమర్శ దినమందు తండ్రి ఎదుట క్షమించబడము. తండ్రి కనికరం ప్రతి ఒక్కరికి కూడా కావాలి. ఎందుచేతనగా మనిషి ఏదో ఒకప్పుడైనా చిన్న చిన్న తప్పులనైనా చేస్తూ ఉన్నాడు. కాబట్టి నేను మాత్రమే నీతిమంతుడని అనుకోకూడదు. యేసుక్రీస్తు వారే ఏ తప్పిదము చేయనప్పటికీ తనను హింసించి బాధపెట్టి అవమానపరిచిన వారిని, అలాగనే శిలువపై ఉన్న దొంగలను క్షమించాడు ఆయన. తండ్రి యొక్క పిల్లలముగా చెప్పుకుంటున్నటువంటి మనము మరి తండ్రి కలిగి ఉన్నటువంటి గుణములను కలిగి జీవిస్తూ ఉన్నామా? ఒకసారి ఉదయకాల సమయంలో పరిశీలన చేసుకో. నీవు తండ్రి మనసును కలిగి జీవించు. తండ్రి కూడా నీ ప్రతి పాపములను క్షమించి నీకు తప్పకుండా నిత్య జీవాన్ని ఇస్తాడు. ఉదయకాల సమయంలో దేవుడు జీవము కలిగినటువంటి వాక్కులను ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమమయుడ, కనికరం గల దేవ, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు. తండ్రి, మేము కూడా మీ పిల్లలముగా మీ మనసు కలిగి ప్రవర్తించడానికి మాకు జ్ఞానాన్ని ప్రసాదించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.